జగన్మోహన్ రెడ్డిని ఎవడన్నా కోర్టుకు వాయిదాలకి తెప్పించగలిగాడా? జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాలకు తెప్పించలేరు. గాలి జనార్దన్ రెడ్డి నోట్ల రద్దప్పుడు కొడుకు పెళ్లి 1000 కోట్లు ఖర్చు పెడితే కూడా లెక్కలు అడిగినాడు లేరు. వీళ్ళని ఎవరు ఆపలేరు సార్. డబ్బున్న వాడికి చట్టం పనిచేయదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా జనార్దన్ రెడ్డి అంత తక్కువడా? ఇద్దరూ సమానమైన వాళ్ళే. ఈయన ఒక రకంగా సంపాదిస్తే ఆయన ఒక రకంగా సంపాదించాడు. ఈయనేమో క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్, ఆయన మైనర్ ఓర్రు, ఐరన్ ఓర్రు, ఇంకా దొంగ కరెన్సీ కూడా అంటారు. ఎన్నైనా చేయగలుగుతారు. ఇక ఆ స్థితిలో డబ్బున్నోడి జేబులో చుట్టలాంటిది చట్టం అంటారా? చట్టం అంతే. కాబట్టి అది ఏం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ కాల్పులు అయిన తర్వాత సతీష్ రెడ్డి పరిస్థితి అసలు నిజానికి భరత్ రెడ్డి అక్కడ లేడు. భరత్ రెడ్డి వేరే కార్యక్రమాల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తెలిసిన తర్వాత వచ్చేటప్పటికి బళ్ళారి మొత్తం అట్టుడుగుతుంది. ఏం చేయగలుగుతాడు ఆయన మాత్రం? ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు వ్యవహారం చూస్తే చిలికి గాలివాన అయిందంటారు చూసారా? సతీష్ రెడ్డి కూడా జిద్దుకొచ్చాడు. ఎందుకు మాకు ఫ్లెక్సీలు కట్టనవరని అతను కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అంటే ఈ జనార్దన్ రెడ్డి అనుచరులు ఏంటంటే, మా పెద్ద ఆయన మాకింత డబ్బు ఉంది, నువ్వేంటి ఫ్లెక్సీలు కట్టేది, మాకేం సంబంధం, వాల్మీకి మహర్షి విగ్రహానికి మాకేంటి సంబంధం అని.